ఇప్పుడు జత్వాని ఉందండి, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, విన్నారు కదా. బాంబేలో మొదలైన కథ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆగింది. ఆమె పోరాటం చేసిందా చేయలేదా? ఆమె పోరాటం చేసే సాధించింది. అది మనం చూపించాల్సిందే తప్పితే లేదు. పోలీసులు శుద్ధపోసులు వాళ్ళు ఏమి చేయరని ఎవ్వరూ చెప్పరు. పోలీసులు చేస్తారు, మామూలు వ్యక్తులు చేస్తారు. ఒకవేళ ఎవరన్నా మీడియా సంస్థల్ని ఆశ్రయిస్తే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. నేనేం కాదు అని అట్లా. బయట వచ్చినప్పుడు పోలీసులు కూడా అందరూ కాదు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ గురించే మేము చూపెట్టినాం. ఇట్లాంటి లుచ్చన కొడుకులు ఉంటారు అని మేము చూపెట్టినాం మేడం. అవును, కరెక్టే. కానీ ఆ పదాలు వాడకుండా కూడా తీయొచ్చు. లేదు, కంటెంట్ అదే కోరుకుంటది. కంటెంట్ ఆ వ్యక్తి అతనే కోరుకుంటది. గీతా నాయుడు గారు, మీరు ఈ టీజర్ చూసారు కదా, ఈ టీజర్ పై మీ ఒపీనియన్ ఏంటి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. చూశానండి, టీజర్ చూడగానే నాకు చాలా భయం వేసింది. అసలు రకంగా చెప్పాలంటే, అంటే ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా, ఇలాంటి ఈ డైరెక్టర్స్ కథ చెప్పేటప్పుడు కూడా కనీసం ఇలా ఉన్నాయని చెప్తే ప్రొడ్యూసర్ గారు ఎలా ఒప్పుకున్నారా అసలు అనేసి నాకు చాలా బాధ అనిపించింది ఒక మహిళగా. అయితే నేనైతే ఈ సినిమాకి ఏకీభవించినానంటే, సినిమా స్టోరీ ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు చెప్తుంటే విన్నాను డిస్కషన్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కృష్ణవేణి గారు చెప్తుంటే. కానీ ఏదేమైనా సినిమా బూతులు లేకుండా కూడా తీయచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పూర్వకాలం ఏ బూతులు లేకుండా, ఏ క్లబ్ డాన్స్ లేకుండా, ఏం బట్టలు ఇప్పకుండా చాలా సినిమాలు తీశారు బ్లాక్ అండ్ వైట్ లో. సావిత్రి గారు కానీ, జమున గారు కానివ్వండి, వాణిశ్రీ కానివ్వండి, కానీ చాలా మంది. మరి ఆ సినిమాలన్నీ చాలా హిట్. ఇప్పుడు మిస్ అమ్మ, గుండమ్మ కథ ఇప్పటికి మా పిల్లలు కూడా చూస్తారు. ఎందుకంటే అసలు సావిత్రి గారు ఎవరు నాకు తెలియదు, ఆవిడ మేము సినిమాలో చూసాము, ఆవిడ అంతే, మాకు అంత ఏజ్ లేదు. మరి సినిమాలు అప్పుడు ఎందుకు హిట్ అయినాయి? కథలో బలం ఉండాలండి, డైరెక్షన్లో దమ్ము ఉండాలి, ప్రొడ్యూసర్ దానికి కూడా ఏకీభవించాలి. అవును బాగుంది తీద్దామని, అంతేకాని తీయండి, రియల్ స్టోరీస్ తీయాలి. సమాజానికి ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇంతమంది మోసం చేశారు, పోలీసులు కూడా తక్కువ కాదు, లుచ్చానా కొడుకులు ఉన్నారు, నేను కాదనట్లా. కానీ మరీ అంత 1-2 అంటే పర్వాలేదు, మరి అసలు అడుగడుగున బూతులే అండి, మరి దారుణంగా ఉంది. టీజర్ చూస్తే నాకు వణుకొచ్చేసి భయం వేసింది, చూడలేకపోయా నేనైతే అసలు. మేడం మీరు పూలందేవి సినిమా చూసారా మేడం? చూడలేదండి నేను. పూలందేవి టోటల్ రియల్ స్టోరీ చెప్పనండి మేడం, టోటల్ రియల్ స్టోరీ. ఆ సినిమాని ఎందుకు బ్యాన్ చేశారు? నేను చూడలేదండి ఆ సినిమా. అదే మేడం, మీరు అవి కొన్ని చూసి మీరు మాట్లాడాలి మేడం. సినిమా 100% ఫ్యామిలీతోనే చూస్తారు మేడం. ఫ్యామిలీ ఇది ఒక నిమిషం అండి సార్, నన్ను మాట్లాడివ్వండి. నాకు ఇప్పటివరకు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు దాకా మీరు అందరే మాట్లాడితే నేను సినిమా బొమ్మలా కూర్చున్నాను. నేను వచ్చాను కదా గెస్ట్ గా, నేను కూడా మాట్లాడాలి కదా. దయచేసి వినండి సార్, కోపం తెచ్చుకోబాకండి. నాకు మీరు ఎవరో తెలీదు, మీ మీద నాకేం కోపం లేదు, మీరు నాకు శత్రువులు కూడా కాదు. జస్ట్ మూవీకి ఉందండి, ఇట్లా రండి గెస్ట్ గా అంటే వచ్చాను. నేను చాలా డిబేట్స్ మాట్లాడాను, చాలా సబ్జెక్టులు మాట్లాడాను. నేను చాలా ఇది మంచి అమ్మాయిని అండి, నేను అలాంటి అమ్మాయిని కాదు. వంగా గారు తీశారు, మీరు ఇందాక అన్నారు యానిమల్ సినిమా, నేను ఆ సినిమా కూడా చూడాల. ఎవరో చెప్పారు చాలా చండాలంగా తీశారు, హీరో బట్టలిప్ప తీసేసాడంటారు. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, కపూర్ ఏదో పేరు, రణధీర్ కపూర్ ఏదో ఉంది పేరు. ఆ అబ్బాయి అంటే కొంచెం అభిమానం ఉండేది నాకు. ఎప్పుడైతే సినిమా తీసి ఇట్లా చేశాడని తెలిసిందని నా సినిమా చూడలేదు, ప్లస్ మా ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడలేదు, ఎవరో చెప్తే విన్నాము. కానీ వంగా గారు ఎక్కడ కనపడాలి, నాకు కనిపిస్తే మాత్రం అసలు వంగబెట్టి కొట్టాలంత కోపం వస్తుంది నాకు. మీద ఒక హీరోని అంత దారుణంగా చూపించడం ఏంటంటే అసలు అంటే ఆయనకి దమ్ము లేదు. ఒక డైరెక్టర్ గా అన్ఫిట్, 100% అన్ఫిట్ కాబట్టి క్లబ్ డాన్స్ లో అమ్మాయిలకి చిన్న చిన్న బట్టలు వేయటం, లేదంటే ఒక అబ్బాయిలు, ఈ మధ్య అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా బట్టలు పెట్టి చూపించేస్తున్నారు. అంటే వీళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, యువతని ఎలా అసలు దారి పడదవ పట్టిస్తున్నారు, ఎన్ని రకాలుగా ఆలోచించండి. ఆల్రెడీ యువత భారతదేశంలో చాలా వరకు చెడిపోయారు. ఎలాగంటే సెల్ ఫోన్ వచ్చేసి చేతిలో యూజ్ చేయమంటే మిస్యూజ్ చేసి చాలా రీల్స్, మీరు ఇందాక అన్నారు రీల్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లు కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, చాలా వల్గర్గా వస్తున్నాయి. నేనైతే అవి కూడా చూడను. నేను ఎందుకు వాడతానంటే వాటిని, నేనైనా ఏపీలో కానీ అక్కడైనా సమస్య వస్తే టైప్ చేసి పెడతాను. ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరికి కూడా నేను భయపడను. ఒక మహిళగా నాకు రైట్ ఉంది, నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ప్రాథమిక హక్కుగా నేను వాడుకుంటాను. దాని వరకు నేను పెడతా. కానీ ఎవరిని కూడా నేను బూతులు తిట్టాను, ఎవరిని కూడా వల్గర్గా మాట్లాడను. ఎవరైనా మాట్లాడినా నేను ఒప్పుకోను, అదనమాట. కాబట్టి మీరు సినిమాలు తీయాలి సార్, ఇంకా మంచి. మీకు అది అవార్డు కూడా వచ్చిందంటే డైరెక్టర్ గారికి చాలా సంతోషం, కంగ్రాట్స్. కానీ మీరు ఇంత బూతులు వాడి ఇంత దారుణంగా సినిమా తీయాల్సిన అవసరం లేదని నేనైతే మహిళగా కోరుకుంటున్నాను. మీరు తీయండి, మంచిగా జరిగిన అన్యాయం జరిగిన అమ్మాయికి. ఇప్పుడు ఎవరో ఒక ఆయన పొలిటీషియన్ అన్యాయం చేశాడు, కడుపు తెచ్చారని అది చెప్తుంటే విన్నా. మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా వాడు అలాగే అంటే ఉన్నారండి. పోలీసులో కూడా శుద్ధ పుసులేం కాదు, చాలా దుర్మార్గులు ఉన్నారు. రెస్పెక్ట్ లేకుండా కూర్చో
ఎలా అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మేము చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాం. నేను వెళ్తున్నప్పుడు కూడా చాలా ర్యాష్గా మాట్లాడుతుంటే మేడం ఇలా మాట్లాడుతున్నా అంటే నేను అడిగేదాన్ని, ఏమండి సిఐ గారు మనిషిగా కూడా మాట్లాడలేరా, ఆడవాళ్ళతో మీరు ఇలాగైనా మాట్లాడేది, ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు మీరు తెలంగాణలో, మరి ఇదేనా అని చెప్పి నేను చాలాసార్లు చాలా మంది కూడా అడగడం జరిగింది. కానీ ఎవరినైనాండి ఒక ఆడదాన్ని చూపించేటప్పుడు ఒక ఆడపిల్లని చాలా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి మనసు ఉంటుంది. మేడం ఇక్కడ మేము ఎక్కడ కూడా వల్గర్ గా సినిమా అనేది వల్గర్ ఎక్కడ కూడా సినిమాలో కనబడది, ఎక్కడ కూడా కనబడది. సినిమా అనేది టోటల్ ఫ్యామిలీ వచ్చి చూసే రకంగా ఉంటది. సినిమాకి ఇంత బల్లగుద్ది ఎందుకు చెప్తున్నాం అంటే అవార్డు వచ్చే సినిమా, ఒక జాతీయ అవార్డు మళ్ళీ వస్తుంది, ఒక గద్దర్ అవార్డు వస్తుంది. కాకపోతే ఒక అమ్మాయికి జరిగిన సంఘటనలో ఆ అమ్మాయి సార్ ఒక అమ్మాయి కాదు, ఇలాంటి చాలా మంది మీకు తెలియకుండా తెరనక పరువు పోతుంది, మనకు మళ్ళీ ముఖం చూపించలేం సొసైటీకి అని చాలా మంది లోపల చనిపోయే అమ్మాయిలు నాకు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పింది కరెక్టా మేడం? ఆ అమ్మాయి చాలా అమాయకురాలు ఉంటది, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు ఉంటది సినిమాలో. ఆ అమాయకురాలైన ఆ అమ్మాయిని రెచ్చగొట్టి వాడు మోసం చేసి వాడు బజార్కి ఇడుస్తుంది. ఆ ఆమె చచ్చిపోవాలన్నా, ఆమె తిట్టాలన్నా, కొట్టాలన్నా ఏం చేయాలి? నరికేయాలంట. నేనైతే రోడ్డు మీద పడేసి నరికేయాలి. అదే మేడం బీహార్ నుంచి గన్ తెప్పించుకొని చంపేసింది, సినిమాలో చంపేసింది, అదే చేసింది. ఆడశక్తి గురించి చూపెట్టినాం సినిమాని. దానికి బూతులు ఎందుకు? బూతులు అవసరంలే, బూతులు అవసరం. అవతలోడు ఎట్లా రియాక్ట్ అవుతాడంటే మొత్తం నడి రోడ్ల బట్టలు ఇప్పేసి నిన్ను తంతాన దాకా వస్తుంది. అప్పుడు లోపలికి వచ్చేస్తుంది ఆమెకి. ఆ మాటలు రాంది తెలంగాణలో రాదు మేడం. తెలంగాణలో నమ్మితే ఏడికైనా పోతారు. తెలంగాణ మొత్తానికి చుట్టకండి, తెలంగాణ లేదు లేదు తెలంగాణకి చుట్టకండి. ఇక్కడ విషయం కాదు, తెలంగాణ విషయం కాదు. భాష ఎక్కడైనా మనం గౌరవించాలి. ఎవరు ఇష్టం వచ్చిన భాష వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మర్యాద ఉండాలి. మరి రెచ్చిపోయి ఓవర్ గా వెళ్ళకూడదు. ఓవర్ ఏం లేదు మేడం, ఇక్కడ ఓవర్ ఏమి లేదు మేడం, అసలు ఓవర్ అనేది లేదు. సినిమాలో మేము ప్రివ్యూ మీకు కూడా వేస్తాం మేడం. చూడండి, మీరు శబాష్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, యాక్టర్స్ గారు, మీరు సెకండ్ ఇచ్చిపోతారు మేడం. చాలా మీరు కన్నీళ్లు పెట్టుకొని పోతారు మేడం. సినిమా చూసిన తర్వాత మీరు కన్నీళ్లు పెట్టుకొని అబ్బా ఆడశక్తి గురించి ఇంత బాగా చూపెట్టిర్రా అని మీరు చెప్పుకొని పోతారు మేడం. మీరు జాతీయ ఉత్తమ దర్శకుడిగా మీరు 1940లో ఒక గ్రామం లాంటి మంచి సినిమా తీశారు. ఆ సినిమాకి మీకు మంచిగా అవార్డు కూడా వచ్చింది. ఈ చిత్రంలో మహిళల పాత్రలు సామాజిక విమర్శకు ఉపయోగపడతాయా లేక వివాదానికి మాత్రమే దారితీస్తాయా? అంటే ఒకటే అండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటంటే ఆ బూతుల గురించే మాట్లాడుతున్నారు కదా. యాక్చువల్గా సరే తెలంగాణ కల్చర్లో బూతులు మాట్లాడేది ఒక పక్కన పెడితే, ఇప్పుడు ఒక మహిళగా ఒక అమ్మాయి జనరల్గా ఒకడు మోసం చేసి వాడు ఆ అమ్మాయిని తిట్టాడు అనుకోండి, ఈ అమ్మాయి సైలెంట్గా ఉండాలా? అంటే ఈ అమ్మాయి మాట్లాడకూడదా? అంటే నోరు విప్పేసి ఇప్పుడు వాడు నీ అమ్మ అంటాడు, ఈ అమ్మాయి సైలెంట్గా నీ అమ్మను నీ అక్కను ఏమన్నాను నేను ఒప్పుకుంటాను అని అన్నారా ఓ మహిళ? సమాధానం కాదు. కాదు ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్తుంది న్యాయం జరగలేదు, కోర్టుకి వెళ్తుంది న్యాయం జరగలేదు, ఈ లోపు వాడు చంపేస్తారండి. చంపేసిన తర్వాత ఏం చేస్తుంది అమ్మాయి? ఏం చేయాలి? పరిష్కారం అవుతుందా? మాట రాకుండా లోపలికి మాట్లాడితే పరిష్కారం అవుతుందా? కాదండి, వాడు తిడుతున్నాడండి అవతల, వాడు తిడుతున్నాడు, సంపేనికి వచ్చింది అవతల సంపేనికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలా? మీరు మహిళలు ఆమె తిట్టించుకోవాలి, కొట్టించుకోవాలి అంటే మీరు కూడా మహిళలే కదా. బూతుల పరిష్కారం కాదు మేడం, మీరు ఏమన్నా అనుకోండి, మీరు కూడా మహిళనే కదా. మీకేదైనా అన్యాయం జరుగుతుంటే మీకేమైనా అన్యాయం జరుగుతుంటే మీ ఆడోళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు సైలెంట్ అట్లానే ఉంటారా? సైలెంట్ ఉండమండి, చేస్తామండి. బూతులు ఎందుకు వచ్చినాయి అని చెప్తున్నా. అదే మేడం, తిట్టకుండా మాట్లాడకుండా సైలెంట్ కొట్టేస్తారా మేడం? కాదండి, వాళ్ళకేమైనా నచ్చుతాయేమో మీ మాటలు, మాకైతే నచ్చవండి, అక్కర్లేదు. మేము ఈ డిస్కషన్ లో కూర్చోవాల్సిన అవసరం మాకు లేదండి. అలా కాదు, ఇప్పుడు అంత ఇదిగా ఇప్పుడు బూతులు మాట్లాడడం తప్పు కాదు అని చెప్పి మాట్లాడుతుంటే బూతులు సమర్థించట్లేదండి, బూతులు సమర్థించట్లేదు. అవతల వ్యక్తి పురుషాధిక్యత ప్రపంచంలో ఒక అమ్మాయిని బూతులు మాట్లాడితే ఈ అమ్మాయి తలకి ఉంచుకొని పోవాలా? ఇది తిరిగి మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. మీరు అన్నదానికి నేను చెప్తాను మేడం, మీరు సినిమాలో ఇంకొక పరంగా ఆలోచించుకుంటే సరే అవతలోడు బాగా హింసించిండు, ఇంకా ఆమెను 10 మంది అరెస్ట్ చేసి అదంతా వేసిండు, కానీ ఆమె సైలెంట్ పోయి నిన్ను చంపేస్తున్నా, నేను చంపేస్తున్నా నిన్ను, ఓకేనా అని ఇట్లా చెప్తుందా? లేకపోతే నిన్ను చంపేస్తారు రై అని ఇట్లా చెప్తారా? అంటే ఆడ పోయి చేతులుగా నిన్ను చంపేస్తున్నా అంటే వాడు ఊరుకుంటాడు అక్కడ?
అంటే అంటే మేడం సరేనండి, మీకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుంది కదా? అవును వస్తుంది, వచ్చిన తర్వాత బరాబర్ వస్తుంది. వచ్చిన తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ముందు నుంచే ఎందుకు? యూఏ సర్టిఫికేట్ వస్తుంది మేడం. అదే రానివ్వండి, 100% రానివ్వండి. ఇంక ఈ దేశం ఎంత భ్రష్టు పట్టిపోయిందో అర్థమైపోద్ది ఈ సినిమాకి. మేడం మీరు దేశం గురించి అంటున్నారు మేడం, మీరు ఉండేది ఎక్కడ మేడం? మీరు ఎక్కడ ఉన్నారు మేడం? మాకు అభ్యుదయ భావాలు గురించి మీరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదండి. కాదు కాదు, మీ గురించి నాకు తెలుసు, ఎందుకంటే ఇంత ముందు కూడా డిబేట్ లో పాల్గొన్నాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఏంటంటే మీకు అంటే జనరల్గా టీజర్లో ఉండేటువంటి ఏదైతే ఆ అసభ్యకరమైనటువంటి అంటే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాయి అక్కడ. ఎందుకంటే వాంటెడ్ లిస్ట్ పెట్టట్లేదు. ఎందుకంటే అవతల వ్యక్తి ఇప్పుడు అంటే పురుషాధిక్యత ప్రపంచంలో ఒక మగవాడు ఒక అమ్మాయిని ఒక లేడీని ఇంట్లో మహిళని కానీ ఇష్టం వచ్చినట్టు తిడితే అమ్మాయి సైలెంట్గా ఉండాలా ఏంటి? నాకు అర్థం కాదు. అర్థం ఏమవుతుందంటే బూతులు ఎన్నైనా మాట్లాడవద్దు, కానీ చేతలు ఎన్నైనా జానేడంత జాకెట్ వేసి బెత్తడంత రైకేసి మూతులు పెట్టి మూతులు నాకుంటే అది సినిమాలు బాగుంటాయి. మాటలు మాట్లాడితే మాత్రం అది బాగుండదు. వీళ్ళ కాన్సెప్ట్ అదే. ఇక్కడ అది స్ట్రాంగ్ లాంగ్వేజ్ తెలంగాణ కల్చర్ లో మాట్లాడతారు. తెలంగాణ కల్చర్ అని కల్చర్ కి చుట్టకండి. మీరు మీ సినిమాకి అవసరమైంది మీరు పెట్టుకున్నారు. మీరు అవును మేడం, ఈ రోజు మా సినిమా మీద ఈ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చారు అంటే దునియాలో ఎన్ని జరుగుతలేవు, అసలు ఎన్ని జరుగుతలేవు. ఈ రోజు మహిళల వల్ల ఆత్మహత్యలు ఎంతమంది సంపేసి చచ్చిపోతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు మా సినిమా మీద వచ్చి కంప్లైంట్ దాని మీద ఎందుకు ఇవ్వాలి? మీకు కనబడతలేవా? ఎక్కడ కనబడతలేవా? ఎంత టార్చర్ పెడుతున్నారు? ఇంట్లో కనబడతలేరా? వాళ్ళు మగవాళ్ళు ఎవరు చెప్పుకోలేకనా? దానికి ప్రతిదానికి ఒక ఎక్కడికి మొగలు ఎక్కడ చెప్పుకోలేక చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు. వాళ్ళకి దిక్కులేక. మీ ఆడవాళ్ళు అంటే మీరు ఒక మహిళా సంఘాలు దానికి ఆదాయిపోతారు. మొగడు ఎక్కడ చెప్పుకోవాలి? ఇంట్లో చచ్చిపోతున్నారు మేడం. వాళ్ళ గురించి ఒక్కసారి పెట్టండి. అమ్మ అట్లా కాదమ్మా, మనం ఇట్లా చిన్న వేసుకొని వాళ్ళ మొగళ్ళకు మనము ఇది ఖరాబ్ చేస్తున్నామమ్మా, మన వల్ల వాళ్ళకు భ్రష్టు పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.